హాయ్ హలో ఎలా ఉన్నారు వెల్కమ్ టు మూవీ స్టార్స్ వీడియోలో మనం కల్కి 2898 AD మూవీ రివ్యూ తెలుసుకుందాం స్టారింగ్ బై ప్రభాస్ దీపికా పదుకొనే అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ చాలా మంది ఉన్నారు డీటెయిల్ రివ్యూలో తెలుసుకుందాం అంటే మూవీస్ ని మనం థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి అసలు వేరే లెవెల్ మూవీ పాయింట్స్ కూడా ఉన్నాయి డీటెయిల్ రివ్యూలో తెలుసుకుందాం అంటే ముందు ప్లీజ్ మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకొని ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఈ మూవీ పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని డీటెయిల్ రివ్యూలోకి వెళ్తే మనకు ట్రైలర్ లో చూపించినట్లే ఒక బౌంటీ హంటర్ సమ్మెటి కాంప్లెక్స్ నుంచి తప్పించుకుంటుంది పట్టుకున్న వారికి ప్రైజ్ మనీ అంటే 5 మిలియన్ బౌంటీ పెడతారు ఈ ఆపర్చునిటీ యూజ్ చేసుకుని మన భైరవ కాంప్లెక్స్ కి వెళ్తాడా భైరవ నుంచి అశ్వత్థామ సమ్మెటిని ఎలా కాపాడారు మన అశ్వత్థామ సమ్మెటిని ఎలా కలుస్తాడు సమ్మెటిని ఎలా గుర్తుపడతాడు క్వశ్చన్స్ అన్నిటికీ మూవీ చూసి ఆన్సర్ తెలుసుకోవాల్సింది ఇంటర్ కాస్ట్ తోటి మూవీలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు మూవీ రన్ టైం వచ్చేసి 3 hours 1 minute కొంచెం పెరిగింది ఫస్ట్ హాఫ్ మొత్తం వరల్డ్ బిల్డింగ్ కోసం తీసుకున్నారనిపించింది 3 cities కూడా శంబాలా కాంప్లెక్స్ కాశీ ఎలా ఫామ్ అయ్యి అనేది డీటెయిలింగ్ గా చూపించారు ప్రభాస్ అన్న ఎంట్రీలో ఎలివేషన్స్ మాత్రం మామూలుగా పర్లేదు వేరే లెవెల్ అని చెప్పాలి వరల్డ్స్ లో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూషన్ మూవీ స్టార్ట్ అవడమే మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం నుంచి స్టార్ట్ అవుతుంది అలా స్టోరీ బిల్డింగ్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూషన్ చేస్తూ ప్రతి ఒక్క విషయాన్ని డీటెయిల్ గా చూపిస్తూ సో నెరేషన్ తో ఎంగేజింగ్ స్క్రీన్స్ లేకుండా ఆగుతుంది కానీ అమితాబ్ బచ్చన్ ఎంట్రీ నుంచి మూవీపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది వేరే లెవెల్లో ఉంటుంది అప్పటి నుంచి మూవీగా ఇంటర్వెల్ గురించి ఏం చెప్తాం ఇంటర్వెల్ మాత్రం మ్యాడ్ అని చెప్పాలి అరాచకం సృష్టించారు అసలు ఇంటర్వెల్ నుంచి మూవీ వేరే లెవెల్లో ఉంటుంది అనుకుంటాం కానీ సెకండ్ హాఫ్ లో 20 minutes కొంచెం బోరింగ్ అనిపిస్తుంది కానీ తర్వాత నుంచి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే యాక్షన్ సీన్స్ క్యామియోస్ ఊర్రమాస్ అంతా వేరే లెవెల్లో డిజైన్ చేశారు ట్విస్ట్ అండ్ టర్న్స్ అశ్వత్థామకి ప్రభాస్ అన్నకి ఇచ్చిన ఎలివేషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎంఎస్ కోసం అయినా మళ్ళీ వెళ్ళొచ్చు మూవీకి ఎంఎస్ మొత్తం ప్యూర్ గూస్ బంప్సే వస్తాయి ఎంఎస్ ఒక్కదానికి మన టికెట్ ప్రైస్ వర్తరా అనిపించింది నాకైతే ఇందులోని పాజిటివ్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే డైరెక్షన్ నాగసింగ్ వేరే లెవెల్లో రాసుకున్నాడు ఈ మూడీని ఇంటర్వెల్ టు ప్రీ ఇంటర్వెల్ వేరే లెవెల్ మ్యాడ్ అని చెప్పాలి భైరవ్ అశ్వత్థామ యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్లో డిజైన్ చేశారు ప్యూర్ గూస్ బంప్స్ వచ్చాయి బుజ్జికి కూడా వేరే లెవెల్లో ఎలివేషన్స్ ఇచ్చారు నెగిటివ్స్ కూడా ఉన్నాయి నాకు మెయిన్ గా అనిపించిన ఏంటంటే మూవీలో అన్నెసరీ సీన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సాంగ్స్ అండ్ బీజిఎం కూడా అంత బాగాలేదు కామెడీ టైమింగ్ కూడా అంతగా వర్కౌట్ కాలేదు అనిపించింది పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే ప్రభాస్ అన్నకి వేరే లెవెల్లో ఎలివేషన్స్ ఇచ్చారు ప్రభాస్ అన్న క్యారెక్టర్ కూడా చాలా బాగా రాసుకున్నారు ప్రభాస్ అన్నని కామెడీ రోల్స్ లలో చూసి చాలా రోజులు అయింది కానీ కామెడీ కూడా వేరే లెవెల్లో ఇచ్చి పడేసింది మన ప్రభాస్ అన్న అశ్వత్థామ క్యారెక్టర్ కూడా చాలా బాగుంది ఈయనకి ఎలివేషన్స్ మాత్రం వేరే లెవెల్లో పడ్డాయి మూవీలో అశ్వత్థామ క్యారెక్టర్ రన్ టైం చాలా ఎక్కువగా ఉంటుంది కమల్ హాసన్ గారు జస్ట్ 6 minutes ఉంటారు ఆయన ఉన్నంతసేపు మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది మూవీ కమల్ హాసన్ గారు ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ లో జీవించేశాడని చెప్పినా కూడా తక్కువే అనిపించింది కమల్ హాసన్ గారి లుక్స్ కూడా చాలా బాగున్నాయి పార్ట్ లో కమల్ హాసన్ గారి ఫుల్ ఫిజర్ రోల్ ఉంటుంది దివ్య గారు ఈ మూవీకి బ్యాక్ బోన్ గా వర్క్ చేశారు మొత్తం ఈమె చుట్టే జరుగుతుంది ఈమె పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీలో చాలా క్యామియోస్ ఉన్నాయి వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ఎస్పెషల్లీ క్యామియోస్ లలో విజయ్ దేవరకొండ గారు ఎంట్రీ ఇచ్చినప్పుడు థియేటర్ మొత్తం గోల చేసేశారు డైరెక్టర్ బై నాగసింగ్ ఈయన గురించి ఎంత చెప్పినా తక్కువే భయ్యా మైండ్ లో అనుకుంది చాలా డీటెయిలింగ్ గా చూపించారు ఆ కలర్ విజువల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే దాంతో పాటు ఆ వరల్డ్ బిల్డింగ్ గానీ ఆ వెహికల్స్ గానీ ఉన్న కాన్ఫ్లిక్ట్ ని పర్ఫెక్ట్ షేప్ లోకి తీసుకురావడానికి 4 years కష్టపడ్డది మొత్తం స్క్రీన్ పై కనిపిస్తుంది 2 movies ఎక్స్పీరియన్స్ ఉన్న నాగశ్విన్ గారు ఇలాంటి పవర్ఫుల్ మూవీని ప్రాపర్ డీటెయిలింగ్ తో చూపించారు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్ మూవీలో మన బుద్ధి కూడా వేరే లెవెల్లో ఎలివేషన్ ఇచ్చారు మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది ఎక్సలెంట్ మూవీ భయ్యా ఇంకా చెప్పాలంటే ఇది ఇండియన్ వండర్ మూవీ అని చెప్పాలి అయితే నాకు పిచ్చిగా నచ్చింది ఇంకోసారి పోవాలనిపిస్తుంది మూవీకి ఈ మూవీ డే 1 ఎంత కలెక్ట్ చేస్తుందో కామెంట్ చేయండి మూవీకి నా రేటింగ్ వచ్చేసి 3.8 out of 5 నెక్స్ట్